స్టేట్మెంట్ చూసిర్రు. ఒకరిని కూడా గెలవనీయని అంటుండు. కారు గుర్తు మర్చిపోవాలి పాలమూరు. అంటే ఓట్లు ఎవరు వేస్తారంట? వాళ్ళే గుద్దుకుంటారా? ఓట్లు ఎవరు వేస్తారు? ఓట్లు వేసేటోళ్ళు ఎందుకు వేస్తారు? రైతు బంధు పడ్డది, రైతులకు రైతు బీమా పడ్డది, మంచి పిండి సంచులు దొరుకుతున్నాయి, గిట్టుబాటు ధర వచ్చింది, భూముల విలువ మంచి పెరిగిపోయింది అని చేస్తారా? లేకపోతే పెళ్ళైన వాళ్ళందరికీ తులం బంగారం ఇస్తున్నారు, ఊర్లో మొత్తం 50 పెళ్ళి అయితే 50 తులాలు బంగారం వచ్చాయని చెప్పి వాళ్ళు వేస్తారా? మరి కేసీఆర్ కిట్ రాలేదు, చాలా హ్యాపీ ఉందని చెప్పి డెలివరీ అయిన వాళ్ళు ఇస్తారా? ముసలోళ్ళు భర్తకు వచ్చే భార్యకు వచ్చే ఇద్దరికి పెన్షన్ వచ్చాయని చెప్పి ఇస్తారా? ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లు చెప్పినట్లు, ఎలక్షన్లో హామీ ఇచ్చినట్లు 4,000 రూపాయలు పెన్షన్ వేస్తానని 2,000 కాదన్నారు. డిసెంబర్లో తీసుకోకండి, జనవరి నుంచి నేను ఇస్తున్నా, నవంబర్ కూడా తీసుకోకండి అన్నారు. వస్తున్నందుకు ఇస్తారా? లేకపోతే ప్రతి మహిళకు 2,500 ఇచ్చిన హామీ ప్రకారం అకౌంట్లో పడుతున్నామని ఇస్తారా? ఇంకా చదువుకున్న పిల్లలందరూ ఎవరైతే మహిళలు ఉంటారో స్కూటీలు వచ్చినాయి, ఆ స్కూటీలో తిరుగుతున్నారని చెప్పి ఆ అమ్మాయిలు ఇస్తారా? లేకపోతే చదువుకున్న వాళ్ళందరికీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఇక 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి 2 లక్షల మంది కొట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేపిస్తారా? వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా? నిరుద్యోగ భృతి ఇస్తాను డిగ్రీ చదివిన వాళ్ళకు, పీజీ చదివిన వాళ్ళకు మరి వస్తున్నాయా? వాళ్ళు వేస్తారా? విదేశీ విద్య లిమిటెడ్ లేకుండా అమ్ముతారు. ఎంతమంది ఎన్ని లక్షల మంది పోయినరు విదేశాలకు, వాళ్ళు వచ్చి వాపసు వచ్చి ఓట్లు వేస్తారా? ఎవరు వేస్తారు? ముదిరాజులు బీసీ ఏ గ్రూప్లో వేసిండ్రు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు వేస్తారా? యాదవులకు 2-3 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు వేస్తారా? గీత కార్మికులు చెట్టు కింద నుంచి చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు, మరి 10 లక్షలు వచ్చినాయని చెప్పి వాళ్ళు వేస్తారా? విశ్వబ్రాహ్మణులు వేస్తారా? లేకపోతే యాకులం వేస్తారు? చెప్పు, ఎవరు వేస్తారు? వేసేటోళ్ళు ఎవరు? ఒక్కరు చెప్పండి. రిటైర్డ్ ఉద్యోగులు మా జీతాలన్నీ మా డబ్బులు మాకు వాపసు ఇస్తున్నారు, మాకు మంచి బ్రహ్మాండమైనటువంటి పని చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి రిటైర్డ్ వాళ్ళు వేస్తారా? చెప్పండి. పీఆర్సీ వచ్చేది 43% ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ టైము, నేను 50 ఇస్తానా, 50% పీఆర్సీ వచ్చింది, బ్రహ్మాండంగా ఉండరని చెప్పి ఉద్యోగులు వచ్చేస్తారా? ఏ వర్గం వస్తుంది చెప్పండి. పలానా వాళ్ళు చెప్పండి ఓట్లు వేసేటోళ్ళని. ఓట్లు లేకుండా మేమే గుద్దుకుంటామంటే వాళ్ళు చెప్పొచ్చు మేము వస్తామని. నిజంగా ఓట్లు వేస్తారని ప్రజాస్వామ్యం మీద నమ్మకం వాళ్ళు ఈ వర్గం మాకు ఇట్లా వేస్తుంది అని చెప్తారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది, 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి. మరి వాళ్ళు వచ్చేస్తారా? వాళ్ళు వేస్తారా? నీళ్ళు వచ్చినాయా? ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని మాటలు చెప్తారు. మరి పోయి బ్యాంకులో పోయి రేపే పోయి తెచ్చుకోండి 2 లక్షలు రాగానే ఫస్ట్ సంతకం అన్నారు. మరి ప్రతి ఊర్లో 2 లక్షల బ్యాంక్ లోన్లు రైతులే మాఫ్ అయిపోయి మొత్తం మాఫ్ అయినామని చెప్పేస్తారా? చెప్పండి.